జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు మా రితికా మీడియా తరపు నుండి. శ్రీరామనవమి సందర్భంగా అంబర్పేట్లోని తిరుమల నగర్లో ఎంతో ఘనంగా శోభయాత్రని నిర్వహిస్తున్నారు. ఈ శోభయాత్రని శ్రీ కాలభైరవ యూత్ అసోసియేషన్ సభ్యులందరూ చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ శోభయాత్ర యొక్క ప్రత్యేకత ఏమిటంటే సుమారు 1 కిలోమీటర్ మొత్తం ఎంతో ఘనంగా అలంకరిస్తూ దాదాపు 500 మంది భక్తులందరూ వారి చేతుల్లో జెండాలను పట్టుకొని ఈ శోభయాత్రలో పాల్గొంటూ ఉన్నారు. ఇప్పుడు మనం ఆ భక్తుల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ అభిప్రాయం ఏంటో మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. కాలభైరవ యూత్ అసోసియేషన్స్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మొదట అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఈరోజు అంబర్పేట్ తిరుమల నగర్లో శ్రీ కాలభైరవ అసోసియేషన్ దగ్గర నుంచి మేము అందరం కూడా 1 కిలోమీటర్ అంత దూరం కాషాయం చేయడంతో ఈరోజు బయలుదేరుతున్నామండి. ఇది ముఖ్య కారణం ఏంటంటే అందరికీ ఐక్యతగా ఉండాలి, హిందువులందరూ కలిసి ఉన్నారు అని చెప్పి సంకేతంగా ఈ యొక్క ర్యాలీని మొదటగా మనం నిర్వహిస్తున్నామండి. సో శ్రీరాముడు లాంటి ఒక అంత మంచి వ్యక్తి నుండి మనము ఏం నేర్చుకోగలుగుతాం? ధర్మం అండి. శ్రీరాముడు నేర్పించింది ఫస్ట్ మొదట ఏంటంటే ధర్మంగా ఉండాలి, అందరితోని భక్తితో ఉండాలి, ప్రేమతో ఉండాలి, తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి, రిలేషన్స్ అంటే ఏంది, కుటుంబ సభ్యులతో ఎలా ఉండాలి, వాళ్ళతో మర్యాద ఎలా నడుచుకోవాలి, అలాగే తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి, అలాగే మనం అందరం కలిసిమెలిసి ఉండాలి. రాముడు ధర్మం వైపు ఎప్పుడు నిలబడ్డాడు. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వెనకడుగేయకుండా ధర్మం వైపు నిలబడి ఈ రోజు దానికి ప్రత్యేకంగా ఈ జెండా కార్యక్రమం నిర్వహిస్తున్నాడు. సో మీ మాటల్లో ఈ శోభయాత్ర యొక్క ప్రత్యేకతని మా ప్రేక్షకులకు చెప్పగలుగుతారు? ప్రత్యేకత ఏముందండి, మొత్తం దేశం మొత్తం అంతటా మొదట అయోధ్య దగ్గర నుంచి మన విజయం అనేది స్టార్ట్ అయిందండి. ఇక్కడ నుంచి అయోధ్య దగ్గర నుంచి ఇక్కడ నుంచి అంబర్పేట హైదరాబాద్ నుంచి అయోధ్య దగ్గర నడుచుకుంటే వెళ్ళాము. ఇక్కడ నుంచి మేము తిరిగి వచ్చాము. అక్కడి నుంచి ఇంకా రాముడు తత్వం అంటే ఏంది, రాముడు ధర్మం వైపు ఎలా నడుస్తాడు, ఆయన రాముడు ఏ విధంగా ఉంటాడు, అందరిని ప్రేమగా ఎలా చూసుకుంటాడు, ఎలా మర్యాదగా ఉంటాడు, చిన్న వ్యక్తుల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ దగ్గర అన్నిటికీ కూడా నేర్చుకోవాల్సింది ఇదే అండి. అంబర్పేట్ తిరుమల నగర్లో ఉన్నటువంటి శ్రీ వినాయక సాహిత్య కాలభైరవ ఆలయంకి ఎంతో గొప్ప ప్రత్యేకత అయితే ఉంది. ప్రతిరోజు ఎంతో మంది భక్తులు వచ్చి ఇక్కడ ఎన్నో ఘనమైన పూజలను అయితే చేస్తూ ఉంటారు. సో మనం చూసుకుంటే అయితే ఇక్కడ ఒకే దగ్గర మనకి కాలభైరవుడు అలానే సూర్య భగవంతుడు అయితే ఉన్నారు. ఇక్కడ ఎంతో గొప్ప ఘనమైన పూజలు అయితే ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడైతే మార్నింగ్ నుండి ఎంతో మంది భక్తులు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడం అయితే మనం చూస్తూ ఉన్నాము. ఇక ఇప్పుడు జరగబోతున్నటువంటి ఈ ర్యాలీ కూడా ఎలా జరుగుతుంది అని చెప్పేసి మనమైతే చూద్దాం. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మరి అంబర్పేట్ మున్సిపల్ గ్రౌండ్స్లో నుంచి మరి చాలా ఘనంగా పెద్ద ఎత్తున శ్రీరామనవమి శోభాయాత్ర ప్రారంభమైంది. దాని పౌడాన అందరూ ఎంతో భక్తులు చాలా భక్తి శ్రద్ధలతో నీరాజనాలు పలుకుతున్నారు. ఎంతో ఉత్సాహంగా పురుషులు, మహిళలు, పిల్లలు, యువత చాలా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. నిజంగా మన సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఇలాంటివి చేయడం ఎంతో అవసరము. మరి అందరం ఇలా చేసి మన రామభక్తిని చాటుకుందాం, మన సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం, మన హిందుత్వాన్ని కాపాడుకుందాం. శ్రీరామనవమి శోభయాత్ర ఈరోజు అంబర్పేట్ నుండి అద్వితీయంగా బయలుదేరుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులైనటువంటి గంగాపురం కిషన్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది. వారితో పాటు అశేష అంబర్పేట్ ప్రజానికమంతా ఈ యాత్రలో పాల్గొనడం జరుగుతుంది. అలాగే ఈ యాత్రని మొట్టమొదటి నిర్వహిస్తున్నాం కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ప్రజానికము తండోపతండాలుగా స్వచ్ఛందంగా విచ్చేయడం జరిగింది. ఈ యాత్ర ఈ అంబర్పేట్ నుండి హనుమాన్ టేక్లీ వరకు సాగుతుంది. అభిప్రాయం అంటే ఇప్పుడు రాముడు మన దేవుడు, మనము ఈ హిందువుల సాంప్రదాయం ప్రకారం రామునికి ఎప్పుడు మనం చేస్తూనే ఉండాలి. ఈ పండుగ కన్నుల
కన్నుల పండుగ ఈ అంబర్పేటలో ఇంత వైభవంగా జరుగుతున్నందుకు అంబర్పేట ప్రజలంతా మన కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారికి మరియు గౌతమ్ రావు గారికి ఆర్ఎస్ఎస్ బృందానికి అందరికీ కృతజ్ఞతలై ఉన్నారు. అంబర్పేటలో జరుగుతున్నటువంటి శోభయాత్ర చాలా ఘనంగా జరుగుతుంది కదా, శోభయాత్ర యొక్క ప్రత్యేకత గురించి తెలియజేయండి. ప్రత్యేకత అంటే హిందువులు ఒక మనిషి ఎలా జీవించాలి, ఏ విధంగా ఉండాలి, ఒక అన్నలాగా ఎలా ఉండాలి, ఒక తండ్రిలా ఎలా ఉండాలి, ఒక భార్యలా ఎలా ఉండాలి, ఒక తమ్ముడిలా ఎలా ఉండాలి, రాజ్యానికి రాజులా ఎలా ఉండాలి అనేది, ఒక భార్య ఎలా ఉండాలి అనేది మన రామాయణం నుండి నేర్చుకున్నాము. ఈ రామాయణానికి మూలము ఎవరంటే రాముడు మనందరి వాడు. రాముడి గురించి మన హిందువులు అంతా దేవునిగా కొలుస్తున్నారు. కాబట్టి ఆ రాముడికి ఇదే కాదు, ఈ శోభాయాత్ర కన్నా ఇది చిన్న యాత్ర, ఇంకా రాను రాను పెద్దగా చేస్తామని మేము అనుకుంటున్నాం. జై శ్రీరామ్. ऐसी बड़ी हिंदू एकता अभी तक पूरे भारत देश में हमने कहीं पे भी नहीं देखा है। अंबरपेट, हैदराबाद के अनेक ऐसे इलाकों में सारे हिंदू एकत्रित आए हैं। लगभग 20-30 लाख हिंदू सारे एकत्रित यहाँ पर आए हैं। और राम भगवान सिर्फ धर्म का ही प्रतीक नहीं, संपूर्ण भारत की आत्मा है। इसलिए मैं सारे हिंदुओं का बहुत बहुत स्वागत करता हूँ, बहुत बहुत हार्दिक शुभकामनाएं देता हूं कि आज रामनवमी है और इसी प्रकार संपूर्ण भारतवर्ष में सारे हिंदू एकत्रित आए और जितने भी अधर्मी हैं, विधर्मी हैं, जो भी हिंदुओं को बांटने का, तोड़ने का, डिवाइड करने का प्रयत्न कर रहे हैं, उन्हें सबक सिखाना भी हिंदुओं का ही काम है। हिंदुओं को एक ही होना पड़ेगा और हो सके तो हिंदू से ही खरीदो, बी हिंदू, बाय हिंदू एंड बाय फ्रॉम हिंदू। यही मेरा संदेश आप सब लोग के लिए। जय श्री राम। रामभद्राय वेदने रघुनाथाय नादाय सीताईं पतिये नमः। जय बोलो श्री रामचंद्र प्रभु की जय। దేశవ్యాప్తంగా రామాలయం పూర్తి జరిగిన తర్వాత హిందూ ప్రజలలో వచ్చినటువంటి చైతన్యాన్ని మరింత పెంచుకోవడం కోసం మా అంబర్పేట నియోజకవర్గంలో హిందువులందరినీ కూడా ఒక్కతాటిపై తీసుకొని రావడం కోసం ఈ సంవత్సరం నుండి మేము హిందూ రామ లక్ష్మణ శోభయాత్ర చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా అంబర్పేటలో నిర్వహిస్తున్నాం. మా ముఖ్య ఉద్దేశం హిందువులందరినీ కూడా ఏకం చేయడం, రాముడి యొక్క భావాన్ని తరువాతి తరాలకు అందించడం మా యొక్క ప్రధాన ఉద్దేశం. పాల్గొంటున్న ప్రజలందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. ప్రత్యేకత అంటే ప్రతిసారి ఇక్కడ అంబర్పేటలో చాలా ఘనంగా జరుగుతుంటుంది అనమాట. సో మాకు యూత్ చిన్నబాయ్ టీం అని చెప్పేసి మా టీం అందరము అంటే ఏదైనా ఒక ఫెస్టివల్ని మేము ఆదర్శంగా తీసుకొని మంచి పనులు చేయాలని చెప్పేసి మేము ముందు అడుగేస్తుంటాం అనమాట. సో ఈ ప్రత్యేకంగా ఈ గుడి మనం కాలభైరవ ఉంది, ఇంకా సూర్య భగవాన్ని మేము ప్రతిష్టాపించినాం కాబట్టి దాన్ని స్మరించుకొని గుడిని ఈ రకంగా మేము అంటే ఏమంటారు కొత్తగా గుడికి మంచి పేరు రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అనమాట. ఎంతమంది భక్తులు వచ్చి ఉండొచ్చు? మేము దాదాపు ఒక 10,000 మంది భక్తులం ఉన్నాం అనమాట. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామనవమి శుభాకాంక్షలు. और మన గౌతమ్ అన్న కిషన్ రెడ్డి పెట్టిన ఇలా ర్యాలీ చాలా బహిరంగ చాలా ఆనందంగా ఉన్నది. అంబర్పేట ప్రజలకు చాలా ఆనందపడుతున్నారు. అందరూ మంగళహారతులు తీసుకొని రోడ్ల మీద నిలబడితే నాకే ఆనందం అనిపిస్తుంది. ప్రజలవి చాలా ఆనందపడుతున్నారు. రాముని శోభాయాత్ర చాలా బాగుంటుంది. ఈ అంబర్పేట కాన్స్టిట్యున్సీ వాళ్ళందరికీ నా తరపు నుంచి అందరి తరపు నుంచి ధన్యవాదాలు. జై శ్రీరామ్. శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు యావత్ ప్రపంచంలో అంతా కూడా ఈ యొక్క శోభయాత్రలు జరుగుతూ ఉన్నాయి. రాముల వారి జన్మభూమి రామజన్మలో అయోధ్యలో కట్టిన తర్వాత అంతటా కూడా హిందువుల యొక్క ఐక్యత చాటడం కొరకు, హిందూ ధర్మాన్ని కాపాడడం కొరకు, దేశ రక్షణ కొరకు ఈ యొక్క హిందువులంతా కూడా సంఘటితం అవుతున్నారు. సంఘటితం కావాల్సిన అవసరం కూడా ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు యొక్క అంబర్పేటలో కూడా శోభాయమానంగా ఈ యొక్క యాత్ర జరుగుతూ ఉంది. ఈ యొక్క యాత్రలో మొత్తం ప్రతి కుటుంబం నుంచి కూడా అంబర్పేటలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు. కాబట్టి ఆ కులాలకు వర్గాలకు సంబంధం లేకుండా అందరూ కూడా ఈ యొక్క శోభయాత్రలో పాల్గొంటూ ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క హైదరాబాద్లో జరుగుతున్నటువంటి శోభయాత్రలో కాకుండా మొత్తం యావత్ భారతదేశంలోనే ఒక గొప్ప శోభయాత్రగా ఈ యొక్క అంబర్పేట యాత్ర మిగిలబోతోంది.
ఒక గొప్ప రాములవారి గారి యొక్క భక్తులుగా ఈ యొక్క శోభయాత్రలో పాల్గొంటూ ఉన్నారు. రాబోయే తరానికి రాముల వారు అయితే ఆదర్శాన్ని సమాజంలో ఉంచినారో దాన్ని తీసుకెళ్ళడానికి కూడా శోభయాత్ర చేస్తున్నాం. ఈ విధంగానే రాబోయే యువత కూడా ఈ యొక్క చాలా మంది పాల్గొంటూ ఉన్నారు. కాబట్టి రేపు ఒక మంచి శోభాయమానంగా అయితే యాత్ర జరుగుతుందో ఈ రామ జన్మభూమి యొక్క కారణము ఇక్కడ రామ భక్తులు ఎక్కువ మంది హిందువులు ఉన్నటువంటి దేశం కాబట్టి హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి. ఎక్కడైతే హిందూ ధర్మం కాపాడబడుతుందో అక్కడ సమాజం కాపాడబడుతుంది. కాబట్టి ఆ విధంగానే ఒక మంచి శోభయాత్రగా అమర్పేట శోభయాత్ర మిగిలబోతాం. జై శ్రీరామ్.